రవీందర్ గౌడ్ మరి దేవునిపల్లి గ్రామ సర్పంచ్ తరఫున సంధ్యా శ్రీనివాస్ గౌడ్ గారు నిలబడ్డారు. మరి అందరి కోరిక మేరకు ప్రతి ఒక్కరు కూడా ఆయనని సొంత నిర్ణయంతో ఎన్నుకోవడం జరిగింది. మరి కుల రాజకీయాలు అనేది మా తాన లేవు, మేము ఎవరిని కూడా ఆ రకంగా చూస్తలేము, ఆ రకంగా కూడా వినోదంగా ఆలోచన చేయలే. ఒక వ్యక్తి క్యాండిడేట్ ఎటువంటి అంటారంటే ఊరుకు మంచి చేసే వ్యక్తి కావాలి, మనకు వచ్చి ఇవాళ వస్తున్నదేమో వేసుకపోయేటోడు అవసరం లేదు. అట్లాంటి దానికి నోచుకొని లేడు ఆయన. మంచిగా ఊరికి ఏదైనా అభివృద్ధి చేయాలి, ఎవరికి ఏదైనా ఉన్నాయంటారంటే ముంగలు పోతుండు, మంచి కార్యక్రమం చేస్తుండు. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ప్రతిది ఆలోచన చేయాలి. ప్రేమతో అడుగుతున్నాం, ప్రేమతో మంచిగా చేస్తాడు, ఊరికి ఏమైనా కావాలి మంచిగా తెస్తాడు, ఊరు అభివృద్ధి చేస్తాడు అని చెప్పి ఇప్పటి వరకు కూడా గుడికాడ ఇన్ని రోజులు కార్యక్రమం జరిగినగా ఏదానికి కూడా తన సొంత ఖర్చులతో వర్కులు చేపిస్తుంది. ఈడైనా కానీ గూడెమైనా కానీ ఏడైనా కానీ ఎవరు డబ్బులతో ఒక పాటి పనితో చేస్తలేడు. కానీ ప్రతి ఒక్కరు మీరు మహిళలు గ్రహించాలి, పైసలు పెట్టి ఎవరిని కొనేది ఏం లేదు. మీరు ఎంత స్వచ్ఛందంగా వస్తారో, ఎంత ప్రేమ చూపిస్తారో ఆయన మీద, మీరు అట్లాగానే మీరు అందరు గ్రహించి ఇంకొక ఆడపరచును కూడా ఉత్సాహపరిచి ఆయనను అభినందించాలి, ఆయనకు ఓటు వేయాలి. ఇంకా రాబోయే తరానికి ఆయన చాలా కార్యక్రమాలు చేసేది ఉంది, చేస్తాడు, ఆ నమ్మకం ఉంది. వేరే ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి నిలబడ్డాడు ఆయన, అట్లాంటి అభిమానం ఉంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంకా మన ఎంబడి వచ్చేటోళ్ళు కూడా కొంతమంది బయటూరు, మనం ఎట్లాంటి నిరుత్సాహపరిచిన అవసరం లేదు. మీరు ఇదే గుర్తు, ఏం గుర్తు నీరలు అనుకొని లేచో ఉంగరం 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 అనాలి. ఉంగరం గుర్తు మీరు ఒక పత్రిక చెప్పాలి. ఉంగరం గుర్తుని గెలిపించి వార్డు నెంబర్లు కూడా ఇప్పుడు చెప్పారు, 1వ వార్డు నుంచి 10వ వార్డు దాకా అభ్యర్థులు చెప్పారు. ఏ గుర్తు బాగా ఇద్దరు గుర్తులు గుర్తు పెట్టుకోవాలి, అనుకుని కన్ఫ్యూజ్ కావద్దు. ఏమన్నారు వచ్చే ఉండో వచ్చేది ఇస్తారు, తీసుకపోయే గుర్తు పొడవుగా పెట్టాలి, అడ్డం మరవద్దు, పొడవుగా వేసి దాన్ని ఫస్ట్ సర్పంచ్కి ఉంగరం వేసి తర్వాత మళ్ళీ వార్డు నెంబర్ ఏ గుర్తు అయితే ఉంటుందో ఆ గుర్తు మీద ఒత్తి మళ్ళీ డబ్బాలో పొడవుగా మరిచి డబ్బాలు వేయాలని చెప్పి భారీ మెజార్టీతో వేయాలి. ఇంకా రేపు 2 రోజులు మీరు అందరూ కూడా ఉత్సాహంతో పొద్దుగాల జర కొంచెం పనులను ముగించుకొని జర తొందరగా వెళ్ళి క్యాబినెటింగ్ 2 రోజులు ఉంటుంది, ఒక రోజు గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఆయనకు భారీ మెజార్టీ ఇవ్వాలి. మన పైసలు అడిగేది మరి పొద్దుగాల కార్యక్రమాలు ఏమైనా ఉంటే పనులు చేయించుకుందామండి. అట్లాంటి దానికి ఆయన ఉత్సాహపరుస్తుండు. మంచి వ్యక్తిని చూసి ఓట్లు వేయండి, వేరే వాళ్ళు కళ్ళబొల్లి మాటలు వినకండి. మీ అందరి తరఫున ఆయన తరఫు నుంచి నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.